తెలంగాణ ఇచ్చేటప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పాలి కేసీఆర్. అరే హరీష్ రావు నువ్వు కూడా చెప్తున్నా, కేటీఆర్ మీరు అందరు ఎక్కడున్నారా పోయి పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు? నేను ఢిల్లీలో ఉన్న తెలంగాణ జేసీ చైర్మన్గా నేను ఢిల్లీలో ఉన్నా, కోదండరామ్ ఢిల్లీలో ఉన్నాడు, ఓఏజేసి పెడమర్తి రవి రాజారాం ఏదో మేమంతా ఢిల్లీలో కూర్చున్నాం. ఆ రోజు ఏడుచుకుంటూ ఉన్నాం, అమ్మగారి కాళ్ళు మొక్కొచ్చాం. సోనియా గాంధీ గారిది తెలంగాణ బిల్లు పెట్టి మీరు ఆమోద ముద్ర వేయవలసిందే. ఇది వాస్తవం కాదా? మరి నువ్వెక్కడున్నావు భయ్? మాకు అర్థం కాలే. ఇది మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నావు. పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు, కేటీఆర్ అంటున్నాడు ఎక్కడున్నాడు, హరీష్ రావు ఎక్కడున్నాడు? కేసీఆర్ ఢిల్లీలో ఎంపీ కోటర్స్లో కూర్చుండి మందు దాక్కుంటా టీవీ చూసుకుంటా పార్లమెంట్లో బిల్లు పెట్టారా? ఏం జరుగుతుందో సినిమా చూసినట్టు చూసుకుంటూ ఉన్నది వాస్తవం కాదా? ఇది చెప్పు మా. మరి ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్లో పెట్టేటప్పుడు లేవు. మరి ఎట్లా తెలంగాణ తెచ్చినట్టు నువ్వు? తెలంగాణ ప్రజలు చెప్పుబట్టి కొడతారు, జాగ్రత్త. అరే కేటీఆర్, మిమ్మల్ని తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి. కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావు కానీ చెప్పులు అందుకొని చంపి ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి. తెలంగాణ ఎవడబ్బ సొమ్మురా? ఎవడరా తెచ్చింది తెలంగాణ? తెలంగాణ తెచ్చింది మేము, తెలంగాణ కోసం కొట్లాడింది మేము. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించింది నేను, జగన్ గారిని ఒప్పించింది నేను, లేఖలు ఇప్పించింది నేను. తెలంగాణ ప్రజలంతా ఉద్యమం చేసింది తెలంగాణ ప్రజలు, ఇచ్చింది మా సోనియా గాంధీ తల్లి. ఎక్కడరా నువ్వు చేసింది? ఇవన్నీ మభ్యపెట్టడం కోసం మాట్లాడుతున్నారా? నిన్న మాట్లాడుతున్నాడు తెలంగాణ కోసం త్యాగం చేస్తావురా? అరే కేటీఆర్ను, నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నప్పుడే అప్పుడే ఎందుకు ప్రాణత్యాగం చేయలేదురా? ఇప్పుడు ఎందుకురా? తెలంగాణ ప్రజలకు నీ కేసుకు నీకు సంబంధం ఉందని నేను అడుగుతున్నా. అరే భూషుడికే నువ్వు 55 కోట్లు ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి నిబంధనలకు వ్యతిరేకంగా నువ్వు డబ్బులు పంపించావు. ఇది వాస్తవం. భూషుడికే నువ్వు సచ్చుడేందిరా? నువ్వు సత్యేంది బతుకుతే తెలంగాణ ప్రజలకు, ఎస్సీలు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు 99% ఉన్న ప్రజలకు ఏమైనా సంబంధం ఉన్నదిరా? నీ సావుకు తెలంగాణకి ఏమైనా సంబంధం ఉన్నదిరా? భూషుడికే మాకేమో నువ్వు సత్యేంది బతుకుతేందిరా? అసలు నేను టీఆర్ జైలుకు పంపాలనే లక్ష్యంతోనే ముందుకు వస్తున్నారు తెలంగాణ ప్రజలందరూ. నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీ కుటుంబం ఉండకూడదు. కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును ఆ కవితను టీఆర్ జైల్లోనే ఉంచాలి జీవితకాలం అంతా. అరే మిమ్మల్ని జైలుకి ఎప్పుడు పంపుతారో అని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అది గుర్తుపట్టుకో కేటీఆర్. నువ్వు ఇష్టం వచ్చినట్టు తెలంగాణ కోసం ప్రాణితావు. భూషుడికే తెలంగాణ ఉద్యమం 1200 మంది బిడ్డలు చనిపోయినప్పుడే ఏనాడు కూడా మరి ప్రాణత్యాగానికి సిద్ధపడలేదని అడుగుతున్నా. ఆడు హరీష్ రావు అది ఎప్పుడన్నా మరి అప్పుడే ప్రాణం తీసుకోలేదేంద్రా భయ్? మాకు చనిపోలేంతా మా వాళ్ళు, బతికింది సెంటిమెంట్ని ఉపయోగించుకున్నది మీరు. వీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 2014లో మీరు అధికారంలోకి వచ్చినాక మీరు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిందో ఎస్సీలను మళ్ళీ 100 ఎస్సీలను ఎస్టీలను బీసీలను మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కు నెట్టేశారు. ఇది వాస్తవం కాదా? తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, బతకడానికి కూడా కష్టం ఉండే పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో. ఈ అట్టడుగు వర్గాలు బతకడానికి కూడా వీలు లేకుండా చేశారు. ఇది వాస్తవం కాదా? వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దోషేశారు. 7 లక్షల కోట్ల అప్పు. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా కనీసం 1 లక్ష కోట్ల అప్పు వేయలే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా. అరే దుర్మార్గుడా, కేసీఆర్ ఈ రాష్ట్రానికి దరిద్రంగా ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుండి దరిద్రం చుట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుకొని 7 లక్షల కోట్ల అప్పు చేశారు మీరు. 7 లక్షల కోట్ల అప్పు చేసి 3 లక్షల కోట్లు దోషేశారు. ఇది వాస్తవం కాదా? 4 లక్షల కోట్లు ఈ రాష్ట్రం కోసం ఖర్చు పెట్టినని చెప్పి 3 లక్షల కోట్లు దోషేశారు. ఈ తెలంగాణ చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 30,000 ఎకరాల భూమి
ఇది వాస్తవం చెప్తున్నా, వాస్తవాలే నేను మాట్లాడేటి, అబద్ధాలు ఆరోపణలు కాదు. ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఆ 30,000 ఎకరాలు ఎక్కడిది? నిజాంకు సంబంధించినటువంటి నిజాం వంశస్థుల్ని, దానికోసమే ధరణి తీసుకొచ్చాడు. ఈ పేద ప్రజల కోసం కాదు ధరణి తీసుకొచ్చింది. మళ్ళీ తెలంగాణలో దొరల భూములను దొరలకు ఇప్పియాలనే ఆలోచనతోని ఈ దొరల భూములు ఆనాడు నక్సలైట్ల భయానికి ఆ భూములన్నీ వదిలేసి వచ్చిన దొరలు తిరిగి మళ్ళీ వాళ్ళ భూములను వాళ్ళకు దక్కించడం కోసమే ధరణి తీసుకొచ్చాడు. ఇక్కడ నిజాంకు సంబంధించిన భూములు, నిజాం వంశస్థులకు సంబంధించిన భూములను 30,000 ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేయడం కోసమే ధరణి తీసుకొచ్చాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా. ఆ 30,000 ఎకరాల భూమి బినామీల పేరు మీద చేశాడు. కేసీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కేటీఆర్ బినామీ, కవిత బినామీల పేరు మీద చేసి దాంట్లో 10,000 ఎకరాల భూములు అమ్మేశాడు.